వెల్కమ్ టు మై ఛానల్ లలితాంబిక. ఈరోజు మేమైతే వాడపల్లి అయితే వెళ్తున్నామండి. మా ఊరు నుంచి 7 కిలోమీటర్స్ అండి వాడపల్లి. ఇదైతే వాడపల్లి వెళ్ళే రూట్ అండి. ఈరోజు సండే కాబట్టి రోడ్డు అంత రష్గా లేదండి. అదే సాటర్డే టైంలో అయితే అసలు రోడ్డు అనేది ఖాళీ ఉండదండి. ఇదిగోండి, ఇది వాడపల్లి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుందండి. దర్శనం ఫాస్ట్గా అవ్వాలంటే సాటర్డే కాకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడు వచ్చినా కొంచెం దర్శనం ఫాస్ట్గానే అవుతుందండి. ఈరోజు కూడా టెంపుల్లో క్రౌడ్ ఉంటుంది కానీ అండి, మరీ సాటర్డే అంత ఎక్కువ అయితే ఉండరండి. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే స్కూటీకి పార్కింగ్ టికెట్ తీసుకుని పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి, పార్కింగ్ టికెట్ 15 రూపీస్ తీసుకున్నారండి. ఇది మనం పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నామండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. స్కూటీస్, కార్స్, బైక్స్, ఏ వెహికల్స్ అయినా ఇక్కడే పార్కింగ్ అయితే చేయాలండి. ఇక మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇవన్నీ స్వామివారి హుండీలండి. తూర్పు గోపురం ఎదురుగా ఉంటాయండి ఇవన్నీ. ఇక మేము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. ఏడు ప్రదక్షిణలు అయితే చేశామండి. ఇదైతే శివాలయం దగ్గర దీపారాధన అయితే చేస్తున్నారండి. దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. మెట్లెక్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలండి పైనుంచి. ఇది రాజగోపురం అండి. టెంపుల్ వ్యూ మొత్తం పైనుంచి ఇలా ఉంటుందండి. ధ్వజస్తంభం అన్నది కనిపిస్తుంది. స్వామివారి టెంపుల్ అండి. ఈరోజు అయితే మాకు 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నామండి. మేము కొంచెం ఫ్రీగా ఉన్నది టెంపుల్, అందుకని 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నామండి. నా శివాలయం దగ్గరికి అయితే వచ్చామండి. శివాలయంలో కూడా దర్శనం చేసుకుని అక్కడ దీపారాధన అయితే చేస్తున్నారండి. స్వామివారి ప్రసాదం అయితే తీసుకున్నామండి, పులిహోర. ఇవన్నీ టెంపుల్ బయట షాప్స్ అండి. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే తీసుకున్నామండి. మట్టి ప్రమిదలకని ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడైతే మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నామండి. ఇదైతే నర్సరీ అండి. ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో. వేరే షాప్కి వచ్చి ఇక్కడ అరటిపళ్ళు అయితే తీసుకున్నామండి. అలాగే ఒక టమాటా డిబ్బి ఒకటి తీసుకున్నామండి. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని గోశాలకు అయితే స్టార్ట్ అయ్యామండి. ఫైనల్గా పార్కింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఉంటుందండి గోశాల.
మాకు దర్శనం ఇవన్నీ అయ్యేసరికి కొంచెం నైట్ అయితే అయ్యిందండి. గోమాత దర్శనం అయితే చేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. మా వాడపల్లి యాత్ర అయితే కంప్లీట్ అయిందండి. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.